హాయ్, ఎలా ఉన్నారు? అమ్మ కథ చెప్పు ఛానల్కి తిరిగి స్వాగతం. ఈరోజు ఎంతో సరదాగా ఉండే సన్నీ మరియు బన్నీ అనే ఇద్దరు ఉడతల కథను మీకు చెప్పబోతున్నాను. ఈ కథలో మన జీవితంలో దేనినైనా కష్టపడి సాధించినప్పుడే వచ్చే ఫలితం ఆనందం మరియు ఆరోగ్యాన్ని ఇస్తుందనే గొప్ప నీతిని తెలుసుకుంటాం. ఇక కథ ప్రారంభిద్దాం. అనగనగా ఒక అడవి చివరిలో ఒక నది ఉండేది. ఆ నదికి ఒకవైపు పెద్ద పెద్ద చెట్లు ఉండేవి. ఆ చెట్లలో బన్నీ మరియు సన్నీ అనే 2 ఉడతలు నివాసం ఉండేవి. ఎప్పటి నుండో ఆ 2 ఉడతలు మంచి స్నేహితులు. అవి నివసించే చెట్ల పక్కనే ఉన్న పొలాల్లో పండిన పంటలను తమకు ఆకలి వేసినప్పుడల్లా వెళ్ళి తింటూ ఉండేవి. ఎప్పటిలాగానే బన్నీ సన్నీ ఉన్న చెట్టు దగ్గరికి వచ్చి సన్నీతో, సన్నీ బయటకు రా, ఆహారం వెతకడానికి వెళ్దాం. అప్పుడు సన్నీ వస్తున్నా అని చెప్పి కిందకు వచ్చి సన్నీ మరియు బన్నీ ఇద్దరూ కలిసి పాటలు పాడుకుంటూ పొలాల దగ్గరికి బయలుదేరుతారు. దారిలో వాళ్ళ స్నేహితుడైన ఒక తాబేలు కనపడతాడు. సన్నీ మరియు బన్నీని చూసిన తాబేలు వాళ్ళతో, హాయ్, ఎక్కడికి ఎంత వేగంగా వెళ్తున్నారు? పరుగు పందాలు ఏమైనా జరుగుతున్నాయా? చెప్పండి, నేను వస్తా. అప్పుడు సన్నీ మరియు బన్నీ నవ్వుకుని, లేదు, ఆహారం కోసం వెతకడానికి పొలానికి వెళ్తున్నా అని చెబుతారు. అది విన్న తాబేలు, అలాగా, సరే అయితే నేను వెళ్తా అని చెప్పి వెళ్ళిపోతాడు. పొలానికి వెళ్ళిన 2 ఉడతలు పొలాన్ని తవ్వి వేరుశనగలను తీసుకొని తింటాయి. బన్నీ తనకి కావలసినన్ని వేరుశనగలను తిని సన్నీతో, నా తినడం అయిపోయింది, నాకు కొంచెం పని ఉంది, ఇంటికి వెళ్తా అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. సన్నీకి ఇంకా ఆకలి వేస్తూ ఉండడంతో వేరుశనగల కోసం నేలను తవ్వుతూ ఉంటాడు. అప్పుడు సన్నీకి ఒక రాగి పాత్ర కనపడుతుంది. సన్నీ దాంట్లో వేరుశనగలను నింపుకొని తన ఇంటికి తీసుకుని వెళ్తాడు. ఇంటికి వెళ్ళాక అక్కడ కొన్ని వేరుశనగలను తిని పడుకుంటాడు. నిద్ర లేచిన తర్వాత సన్నీకి ఆకలి వేస్తూ ఉండడంతో వేరుశనగలను తినడానికి మళ్ళీ ఆ పాత్ర దగ్గరికి వెళ్తాడు. అక్కడ ఆశ్చర్యంగా రాగి పాత్రలో వేరుశనగలు నిండి ఉంటాయి. సన్నీ దాంట్లో నుండి మరికొన్ని వేరుశనగలను తీసుకుని తింటాడు. ఎన్నిసార్లు ఆ పాత్రలోని వేరుశనగలను తింటున్నా మళ్ళీ అందులో నిండిపోతూ ఉంటాయి. అది చూసిన సన్నీ ఆశ్చర్యం మరియు ఆనందంతో, అరే, ఇది చాలా బాగుంది, ఇక నేను ఆహారం వెతకడానికి ఆ పొలానికి వెళ్ళాల్సిన అవసరమే లేదు అని అనుకుని ప్రతిరోజు బన్నీ తనని ఆహారం వెతకడానికి వెళ్దామని చెప్పినప్పటికీ సన్నీ ఇంట్లోంచి బయటికి రాకుండా, నాకు ఆకలిగా లేదు, నువ్వు వెళ్ళు అని చెప్పి పంపేస్తాడు. సన్నీ మాత్రం ఇంట్లోనే ఉండి ప్రతిరోజు ఆ రాగి పాత్రలో నుండి వేరుశనగలను తింటూ పడుకుంటూ ఉంటాడు. బన్నీ ప్రతిరోజు పిలుస్తున్నప్పటికీ సన్నీ తనతో రాకపోవడంతో ఇక సన్నీని పిలవడం మానేసి బన్నీ ఒంటరిగానే వెళ్ళి ఆహారం వెతుక్కుంటూ తింటూ ఉంటాడు. ఇలా కొన్ని రోజులు గడుస్తాయి. ఒకరోజు బన్నీ, అసలు సన్నీకి ఏమైంది? నాతో ఎందుకు రావడం లేదు? ఒకవేళ నా మీద ఏమైనా కోపం వచ్చిందా? వెంటనే తనని అడిగి తెలుసుకోవాలి అనుకుని ఏం జరిగిందో తెలుసుకోవడానికి సన్నీతో మాట్లాడడానికి సన్నీ ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళి చూసేటప్పటికి సన్నీ మంచం మీద పడుకుని లెగలేని పరిస్థితుల్లో ఉంటాడు. అది చూసిన బన్నీ ఆశ్చర్యంతో
సన్నీ ఏంటిది? ఏమైంది నీకు? అని అడుగుతాడు. అప్పుడు సన్నీ జరిగిందంతా చెబుతాడు. అది విన్న బన్నీ సన్నీని డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్ళడానికి సహాయం కోసం తాబేలు దగ్గరికి వెళ్తాడు. తాబేలుని బన్నీ తన వెంట తీసుకొని వచ్చి సన్నీని తాబేలు మీద కూర్చోబెట్టి అందరూ కలిసి ఆ అడవిలో డాక్టర్ అయిన ఎలుగుబంటి దగ్గరకు వెళ్తారు. అక్కడ డాక్టర్ అయిన ఎలుగుబంటి సన్నీని చూడగానే ఏమైంది? అని అడుగుతాడు. అప్పుడు సన్నీ జరిగిందంతా చెబుతాడు. అది విన్న డాక్టర్ నువ్వు నీ శరీరానికి తగిన వ్యాయామం లేకుండా ప్రతిరోజు తిని పడుకుంటూ ఉండడం వల్ల నీకు వివిధ రోగాలు వచ్చాయి. నువ్వు మళ్ళీ ఆరోగ్యంగా అవ్వాలంటే ముందు ఆ రాగి పాత్రను విసిరేసి ప్రతిరోజు మునుపటిలాగానే స్వయంగా వెళ్ళి ఆహారాన్ని సంపాదించుకో మరియు వ్యాయామం చేయడం మొదలుపెట్టు. నీకు ఎటువంటి మందులు అవసరం లేదు అని అంటాడు. ఇంటికి వెళ్ళగానే సన్నీ డాక్టర్ చెప్పినట్టుగానే ఆ రాగి పాత్రను తీసి నదిలోనికి విసిరేస్తాడు. ఆ రోజు నుండి సన్నీ ప్రతిరోజు వ్యాయామం చేయడం మొదలు పెడతాడు. ప్రతిరోజు తాను స్వయంగా వెళ్ళి ఆహారాన్ని సంపాదించడం మొదలు పెడతాడు. ఇలా కొద్ది రోజులు గడిచేటప్పటికీ సన్నీ మునుపటిలాగా ఎంతో ఆరోగ్యంగా అవుతాడు. ఒకరోజు సన్నీ బన్నీని కలవడానికి తన ఇంటికి వెళ్తాడు. అక్కడ బన్నీ ఇంటి ముందు నిలబడి సన్నీ బన్నీ బయటికి రా, నీకు ఆకలి వేయడం లేదా? అని పిలుస్తాడు. అప్పుడు బన్నీ బయటకు వచ్చి ఏంటి సన్నీ, ఈసారి ఏమైనా రాగి పాత్ర దొరికితే మళ్ళీ నన్ను మర్చిపోతావా? అని అడుగుతాడు. అప్పుడు సన్నీ నన్ను క్షమించు మిత్రమా, ఇంకెప్పుడూ అలాంటి పొరపాటు చేయను. నాకు బుద్ధి వచ్చింది. మీ స్నేహం నాకు కావాలి అని చెబుతాడు. అప్పుడు సన్నీ మరియు బన్నీ ఎంతో ఆనందంతో పాటలు పాడుకుంటూ ఆహారం కోసం వెతకడానికి వెళ్తూ ఉంటారు. దారిలో వాళ్ళకి తాబేలు కనపడతాడు. ఎంతో ఆనందంగా ఉన్న సన్నీ బన్నీని చూసి తాబేలు కూడా ఎంతో సంతోషంగా నది దగ్గర కూర్చుని ముగ్గురూ కలిసి సమయాన్ని గడుపుతాడు. ఈ విధంగా సన్నీ కష్టపడి పనిచేసి తమకు కావాల్సింది గెలుచుకోవడం ద్వారా ఎంతో ఆనందం మరియు ఆరోగ్యం లభిస్తుందనే విషయాన్ని తెలుసుకుంటాడు. సన్నీ మరియు బన్నీ అనే ఇద్దరు స్నేహితులైన ఓటల కథ మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. ఒకవేళ మీకు నచ్చినట్లయితే ఈ కథను లైక్ చేయండి. మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. మీరు అమ్మ కథ చెప్పు ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని మునుపటి కథలన్నీ చూసి ఆనందించండి. ఈ కథను చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మరొక వీడియోలో ఇంకొక మంచి కథను చెబుతా. ఉంటా మరి.